ఆ రీల్స్ అదంతా చాలా గట్టిపోయింది. అంటే బేసికలీ రైటింగ్ లెవెల్లోనే ఈ జనరేషన్కి ఏంటి, ఈ జనరేషన్ ఇప్పుడు ఏంటి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ థింగ్ కామన్ 24 అవర్స్లో ఒక 6 to 8 అవర్స్ రీల్స్లో ఉంటారు. సో ఆ రీల్స్ అనే ట్రాక్ ఐడియా అక్కడి నుంచి వచ్చిందనమాట. సో 24 అవర్స్లో మనం 8 అవర్స్ ఆల్మోస్ట్ రీల్స్లో ఉన్నప్పుడు అలాంటి ఒక సబ్ప్లాట్ సినిమాలో ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడి నుంచి ఐడియా వచ్చింది. బట్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి నేను నవ్విస్తాను, మా సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్కి ఉంటుంది. బట్ ఈ సినిమాలో మేము రైటింగ్ లెవెల్లోనే లాస్ట్ 20 minutes డెఫినెట్గా ఏదన్నా ఒక హ్యూమన్ ఎమోషన్ పట్టుకోవాలి, దాంతో ఒక సినిమాలో ఒక డెప్త్ వస్తుందని ఒక స్టార్టింగ్ నుంచి మాకు ఆ ఏం ఉండిందనమాట. సో ఎప్పుడైతే రాసామో ఎగ్జిక్యూట్ చేసామో ఈరోజు నేను సింగిల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు, సింగిల్ స్క్రీన్ మాస్ థియేటర్ నేను చెప్తుంది, ఆ ఇమోషనల్ బ్లాక్ పడినప్పుడు ఇమోషనల్ బ్లాక్లో విసిల్స్ పడుతున్నాయి. ఒక బ్లాగ్ లో హీరో గురించి చెప్పే ఒక సీన్ ఉంది, గుర్తుందో మీకు? ఇప్పుడు చెప్తే మనకి తిడతాడు కానీ సో సీన్ చెప్పట్లేదు, కానీ ఆ సీన్ లో శ్రీరాముల్లో వచ్చిన రియాక్షన్ కి నవీన్ ట్రేడ్ మార్క్ అయిన కామెడీ కంటే కూడా ఆ డైలాగ్ వచ్చిన రియాక్షన్ అసలు అదిరిపోయింది అసలు. సో ఎమోషనల్ ఎప్పుడైతే అక్కడ ఎమోషనల్ దానికి రియాక్ట్ అయ్యారో నాకు అక్కడ అర్థమైపోయింది, సినిమా ఏదైతే మేము ఆ లైన్ అనుకున్నామో అది బాగా డీప్గా కనెక్ట్ అయ్యారు జనాలు అని చెప్పేసి. చాలామంది యాక్చువల్గా షో తర్వాత వచ్చి నవ్విస్తారనుకుంటే ఏడిపించేసారు ఏంటంటే లాస్ట్లో అని కూడా చెప్పారు. సో మా గోల్ అదే ఉండింది ఈ సినిమాలో. జాతిరత్నాలకి నేను నిన్న కూడా చెప్పాను, జాతిరత్నాలకి దీనికి తేడా ఏంటంటే దానిలో మేము ఓన్లీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళాం. దీనిలో రైటింగ్ లెవెల్ నుంచి ఒక ఇమోషనల్ డ్రామా చెప్పాలనే ఒక గోల్ కూడా ఉండింది నవ్విస్తూనే. సో అది సక్సెస్ఫుల్ అయితే దాని ఆనందం ఇంత అంతా ఉండదు, అది మేము చెప్పలేము. అది ఇట్స్ వెరీ వెరీ క్రియేటివ్లీ వెరీ సాటిస్ఫైయింగ్. ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీళ్ళు జోన్లోకి తీసుకొచ్చేసారండి. లేదు అది ఆ యాక్షన్ బ్లాక్కి ఎప్పుడైతే నేను మా రైటర్ చిన్మయ్ మారి మా డైరెక్టర్ మేము అందరం ఒకరినొకరు చూసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం యాక్షన్ బ్లాక్ కదా, సో ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒకటి చూస్తే కానీ చెప్పలేము. మాకు తీసినప్పుడు డెఫినెట్గా మాకు అందరికి బాగా అనిపించింది. బట్ ఎప్పుడైతే ఆ బ్లాక్ వచ్చిందో, అది మళ్ళీ స్పాయిలర్స్ లేకుండా, ఆ బ్లాక్ వచ్చినప్పుడు కూడా మొత్తం థియేటర్ అంతా బాగా గోవా వెళ్ళాం. లేదు సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తారు. కనిపిస్తున్నారు సార్, బట్ మామూలుగా నాగవంశీ గారు అంటే మాకు ప్రీవియస్ సినిమాలు మీరు ఎప్పుడు కూడా